ప్రధానంగా మనకి సిటీస్ లో అయితేనేమో బస్తీ దవాఖానాలు ఉంటాయి, విలేజ్ లో అయితేనే పిహెచ్సీలు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ప్రతి 30,000 జనాభాకి ఒక పిహెచ్సి ఉంటది. బస్తీ దవాఖానా అయితేనేమో ప్రతి 10,000 మంది ప్రతి 10,000 మెంబర్స్ కి ఒక బస్తీ దవాఖానా ఉంటుంది. కానీ మనం వాటిని యూటిలైజ్ చేసుకోవట్లేదు. అక్కడ క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు బస్తీ దవాఖానాలు. పక్కన ఇంకా నర్సులు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం బస్తీ దవాఖానాకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. ఎక్కడైతే మన ప్రైవేట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్ ఎలా ఉంటారో సేమ్ క్వాలిఫికేషన్ తో ఇక్కడ డాక్టర్స్ ఉంటారు. కానీ మనకు ఒక అపోహ మనసులో ఉండిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే మంచిగా చూడరు, పట్టించుకోరు, అక్కడ ఆరోగ్య అక్కడ మందులు బాగో ఏముండవండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక వ్యవస్థ. గవర్నమెంట్ అంటేనే వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఎందుకు తప్పు చేస్తుంది? ఇంతకుముందు లెక్క లేవు గవర్నమెంట్ హాస్పిటల్, మొత్తం అప్డేట్ అయిపోయింది. డబ్బులు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉంచుకోండి. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఏదైతే మనకు గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుందో ఇక్కడికి వెళ్ళి మనం యూటిలైజ్ చేసుకోవాలి. లేదంటే మనమే నష్టపోతాం. మీకు ఇంకా ఉదాహరణ చెప్పే ప్రయత్నం కూడా చేస్తా చూడండి. ఒక ముక్కుకు సంబంధించిన ఏదైనా సర్జరీ చేయాల్సి ఉంటే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 30,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే సేమ్ ఆపరేషన్ సేమ్ సర్జరీ మనం ఏదైతే ఎర్రగడ్డ ఉంది, మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి ప్రెసెంట్ హైదరాబాద్ లో చూసుకుంటే ఈఎన్టీ హాస్పిటల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎర్రగడ్డలో. అక్కడికి వెళ్తే ఈ 30,000 నుంచి 50,000 రూపాయల మధ్య ఏదైతే ఖర్చు అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ ఫ్రీగా అయిపోతుంది. డబ్బులు అఫోర్డ్ చేయగలిగితే ప్రైవేట్ హాస్పిటల్లో పోండి, బ్రహ్మాండంగా చేయించుకోండి.